హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో అయితే మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సినిమా చూడాలి అంటే ఒక సర్టిఫికేట్ అయితే కావాలి. ఇది ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏం చేస్తుందంటే, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక సినిమాని తీసి స్క్రీన్ మీద వేయాలి అంటే తప్పనిసరిగా సర్టిఫికేట్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ లేకపోతే సినిమా థియేటర్ లో వేయరు. ఎందుకు? ఆ కథ ఎలా ఉంది, ఆ కథ ఎవరెవరు చూడాలి, ఎవరెవరు చూడకూడదు అనేది నిర్ధారించడానికి సర్టిఫికేట్ చెప్తుంది. అయితే మీకు కూడా అర్థమైపోతుంది ఎవరితో చూడాలి, ఎవరితో చూడకూడదు అనేది. ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి. బిర్యానీ విత్ సినిమా ఇది నా డ్రీమ్ ఛానల్. అంటే సినిమా పిచ్ అనేది అందరికి ఉంటుంది, అందులో నేను ఒకడిని. ఈ బిర్యానీ విత్ సినిమా ఛానల్లో ప్రతిదీ జెన్యూన్ రివ్యూ మాత్రమే ఇస్తాను. ఎక్కడ డిసప్పాయింట్ అయితే మీకు ఉండదు. జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇస్తాను. ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రతిదీ మీకు ఇస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ ప్రతిదీ మీకు నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి. నేను చెప్పే రివ్యూస్ మీకు అర్థమయ్యి ఓకే అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఏ సినిమా గురించి అయినా రివ్యూ చెప్పిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఇది జ్యూరిడిక్షన్ వచ్చేసి ఇండియాలో ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ప్రకారం ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తున్నారు. సో అయితే మనకి ఈ సర్టిఫికేట్స్ 4 రకాలు ఉంటాయి. SAU/A/U. ఎస్ సర్టిఫికేట్ ఏంటంటే పిల్లలు, పెద్దలు, సైంటిస్ట్, డాక్టర్స్ అందరూ చూడొచ్చు అనమాట. తప్పనిసరిగా చూడాలి, ఎందుకంటే దీంట్లో మంచి కంటెంట్ ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాల్లో తప్పనిసరిగా చూడాలన్నమాట. సో రెండోది వచ్చేసి యూ సర్టిఫికేట్. ఈ యూ సర్టిఫికేట్ ఏం చెప్తుందంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, వల్గారిటీ ఎక్కువగా ఉండదు, నరకుడు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ U/A సర్టిఫికేట్ ఇది కొద్దిగా మిక్స్. UA సర్టిఫికేట్ ఏం చెప్తుందంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓకే, బట్ దీంట్లో కొద్దిగా వల్గారిటీ ఉంటుంది, సెక్షువల్ సీన్స్ ఉంటాయి కొద్దిగా, అండ్ అలాగే న్యూడిటీ ఉండొచ్చు, కొద్దిగా వైలెన్స్ ఉండొచ్చు, ఒక 20-30% ఉండొచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఏ సర్టిఫికేట్, ఇది మీకు తెలిసిందే. సో ఏ సర్టిఫికేట్ అనగానే మీకు గుర్తుకొచ్చే డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఏ సర్టిఫికేట్ ఏంటంటే భయంకరంగా వైలెన్స్, వల్గారిటీ, న్యూడిటీ, సెక్షువల్ సీన్స్ భయంకరంగా ఉంటాయి అనమాట. ఈ ఏ సర్టిఫికేట్ చెప్పేది అదే. సో ఇందులో ఎవరెవరు చూడాలి, ఎవరెవరు చూడకూడదు అంటే ఎస్ సర్టిఫికేట్ వచ్చేసి 7+ years అంటే 7 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఎవరైనా చూడొచ్చు. యూ సర్టిఫికేట్ వచ్చేసి 13-14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చూడొచ్చు. అండ్ U/A సర్టిఫికేట్ మాత్రం 18 పైన అడల్ట్స్ ఎవరైనా చూడొచ్చు, బట్ పేరెంట్స్ తో చూసే సినిమాలు అయితే కాదు. అండ్ ఏ సర్టిఫికేట్ మాత్రం సింగిల్ అండ్ ఫ్రెండ్షిప్ తో, లైక్ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి చూసే సినిమాలు అనమాట. సో గాయస్, ఇది సర్టిఫికేట్స్ గురించి. సో మన ఛానల్లో ప్రతిదీ మీకు అప్డేట్ అనేది రాబోతుంది. ఫస్ట్ నా వీడియో ఇదే. సినిమా స్టార్ట్ చేసే ముందు కూడా సర్టిఫికేట్ వేస్తారు. సో అందుకే నేను సర్టిఫికేట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటే సబ్స్క్రైబ్, లైక్ అని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.